క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ప్రశస్తమైనటువంటి నామములో ఈ ఉదయకాలం మీ అందరికీ శుభాలు తెలియపరుస్తూ ఉన్నాను. ఈ దినం దేవుడు మనకు అనుగ్రహించుచున్నటువంటి మాట, ఆయన దీనులను ఉన్నత స్థలములో నుంచును. యోబు గ్రంథం 5వ అధ్యాయము 11వ వచనం. మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు ఆయన ఎదుట ఎవరైతే దీనులుగా విధేయులుగా జీవిస్తారో వారిని ఉన్నత స్థలములలోనికి ఎక్కించు దేవుడై ఉన్నాడు. మన దైనందిన జీవితాలలో మనమును ఉన్నతమైన స్థితిలో, ఉన్నతమైన స్థానంలో ఉండవలెను అనగా, మనము దేవుని సన్నిధిలో ఈ లోకములో దీనులముగా జీవించినప్పుడు దేవుడు మనలను ఉన్నతమైన స్థలములలో ఉంచుతాడు. పరిశుద్ధ బైబిల్ గ్రంథములో మనం గమనించినట్లయితే, రూతు మోయాబు దేశము నుంచి బెత్లెహేమునకు వచ్చిన తర్వాత ఆమె తన్ను తాను ఎంతగానో రిక్తురాలుగా, దీనురాలుగా చేసుకొని ఆ దేశములో పరిగెరుకొనుటకు వెళ్ళి ఆమె యొక్క తగ్గింపు, దీన మనస్సును బట్టి బోయాజు యొక్క పాదముల దగ్గర పరుండి ఆమె తన్ను తాను తగ్గించుకున్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. రూతు తన జీవితంలో ఎంతగా తగ్గించుకుందో, ఎంతటి దీన మనస్సు కలిగి ఉందో, ఆమె కలిగి ఉన్నటువంటి ఆ దీన మనస్సును బట్టి, ఆ తగ్గింపు జీవితాన్ని బట్టి ఏ పొలములోనైతే పరిగెరుకుందో అదే పొలానికి యజమానురాలుగా బోయాజుకు భార్యగా మార్చబడింది. అంత మాత్రమే కాదు, ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క వంశావళిలో ఒక ప్రధానమైనటువంటి పాత్రగా రూతు నిలబడగలిగింది. దానికి ప్రబలమైన కారణం ఆమె యొక్క దీనత్వం. ఈరోజు ఈ వాక్యాన్ని వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, నిన్ను కూడా దేవుడు దేశము యొక్క ఉన్నతమైన స్థలముల మీదికి, నువ్వు ఉన్న స్థితిలో నుంచి ఓ ఉన్నతమైన స్థితిలోనికి ప్రభువు నిన్ను ఎక్కించవలెను అనగా, నీవును దేవుని సన్నిధిలో దీనుడవై, దీనురాలువై ఎవరైతే తమను తాము తగ్గించుకుంటారో వారిని ఒక ఉన్నతమైన స్థితిలో దేవుడు నిలబెట్టగలడు. కనుక అటువంటి కృప దేవుడు మనకు దయచేయనట్లుగా ప్రతి విషయములోనూ దీన మనస్సు అనేటువంటి వస్త్రమును ధరించుకొని ప్రభు కృపకు పాత్రలు మగుదముగాక. ఆమెన్. ప్రార్థన. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడా, ఈ ఉదయకాల సమయంలో నీ కృపాసనము దగ్గరికి వచ్చి ప్రార్థించుటకు మీరిచ్చిన కృపను బట్టి వందనాలు. ఈ నీ మాటలు వినుచున్న నీ బిడ్డలందరినీ కూడా ఒక ఉన్నతమైన స్థలముల్లోనికి ఎక్కించమని వేడుకుంటున్నాను తండ్రి. వారు ఉన్నతమైన స్థలములలోనికి ఎక్కించబడినట్లుగా నీ సన్నిధిలో దీన మనస్సు కలిగి జీవించుటకు మీరు నేర్పించుమని, ఈ దినమంతా మీ కృపాక్షేమములు నీ బిడ్డలకు అనుగ్రహించి మహిమ, ఘనత, ప్రభావములు పొందుకొనమని యేసు నామం పేరట ప్రార్థించి స్తుతించి వినయ మనస్సుతో వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. అందరికీ ప్రైజ్ ద లార్డ్. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప మీకు, మీ కుటుంబానికి సదాకాలం తోడై ఉండి నడిపించునుగాక. ఆమెన్, ఆమెన్. Yeah.